వెల్కమ్ టు బీడీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన అయితే రాబోతుంది. చంద్రబాబు నాయుడు 12వ తారీఖున 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ కొంతమంది మంత్రులు చంద్రనాయుడుతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అలాగే క్యాబినెట్లో చోటు దక్కించుకోబోయేటువంటి మరికొంతమంది మంత్రులు వారం రోజుల తర్వాత జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీకి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నుకోబడబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇద్దరు స్పీకర్లుగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు కూడా కోడెల శివప్రసాద్, తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా సీతారాం చౌదరి అయితే ఆయన స్పీకర్గా అయితే వ్యవహరించడం జరిగింది. వీరిద్దరి తర్వాత ఇప్పుడు మూడో వ్యక్తిగా అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నుకోబడబోతున్నారు అనేటువంటి విషయం గురించి అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీకి సంబంధించి స్పీకర్గా వ్యవహరించడం అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్కి అయితే భావిస్తూ ఉంటారు. అసెంబ్లీని మొత్తం కూడా నడిపించేటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది కాబట్టి చాలా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిగా అయితే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు స్పీకర్గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు, ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి విషయం ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ముందుగా ఆశావాహుల్లో ఉన్నటువంటి పేరు స్పీకర్ స్థానానికి సంబంధించి ఉండి నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకుని భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘురాం కృష్ణరాజు పేరు వినిపిస్తుంది. ఈయన కూడా చాలాసార్లు బహిరంగంగానే చెప్పడం జరిగింది. నేను ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి కావాలని కోరుకుంటున్నాను, నా మనసులో కూడా అదే ఉందని చెప్పారు. పనిచేయాలని కూడా ఆసక్తిని చూపిస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ఆశావాహుల్లో అయితే రఘురాం కృష్ణరాజు పేరు వినిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్యాబినెట్లో మంత్రి పదవుల విషయం మీద చాలా పోటీ అయితే ఉంది. ఇక రఘురాం కృష్ణరాజుకి ఏ స్థానం రాబోతుందా అంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈయన అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని అయితే ఆశిస్తూ ఉన్నారన్నమాట. ఆశావాహుల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి రఘురాం కృష్ణరాజు. ఇంకా చంద్రబాబు నాయుడు పరిశీలన చేసినటువంటి పేర్లలో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి అయితే కళా వెంకట్రావు. ఈయన ఒక తెలుగుదేశం పార్టీలో కీలక సీనియర్ నేతగా అయితే ఉన్నారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరిగింది. ఈయన 2024 ఎన్నికలు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఓడించి గెలుపొందడం జరిగింది. ఇక్కడ వైసీపీ పార్టీ సీనియర్ నేతను ఓడించారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చూశారు. అలాగే సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉన్నటువంటి పేర్లలో కళా వెంకట్రావు పేరు ముందు వరుసలో అయితే వినిపిస్తుంది. కళా వెంకట్రావు తర్వాత ఈ ఉత్తరాంధ్ర నుంచి కళా వెంకట్రావు పేరు అయితే చూస్తూ ఉన్నారు. కళా వెంకట్రావు తర్వాత చూసినటువంటి పేరు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి. ఈయన కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ దక్కించుకుని గెలిచారనమాట. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డిని ఓడించడం జరిగింది 7,000 మెజార్టీతో అనమాట. ఈయన ఈసారి అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈయన పేరును కూడా అంటే ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈయన కీలక సీనియర్ నేతగా అయితే ఉన్నారు. రాజకీయంగా సంబంధించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఎన్డీఏ కూటమిలో గెలిచినటువంటి వ్యక్తుల్లో ఒక కీలక సీనియర్ నేత అనమాట. నెల్లూరు జిల్లా నుంచి కూడా మంత్రి పదవుల గురించి పెద్ద ఎత్తున కూడా చాలామంది ఆశావాహులు కనిపిస్తూ ఉన్నారు. తర్వాత నారాయణ పేరు వినిపిస్తున్న మంత్రుల స్థానాలకు సంబంధించి, తర్వాత వేమిరెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా ప్రశాంత్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. మరి కొంతమంది పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నా కూడా స్పీకర్ స్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పరిశీలన చేస్తున్నటువంటి పేర్లలో అయితే ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపిస్తుంది. మొత్తంగా వీళ్ళు ముగ్గురు అనమాట. రఘురాం కృష్ణరాజు, కళా వెంకట్రావు, తర్వాత నెల్లూరు నుంచి అయితే ఆనం రామనారాయణ రెడ్డి. వీళ్ళిద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా అవ్వాలని ఆశిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే రెండు పేర్లు చూస్తూ ఉన్నారు. ముందు వరుసలో కళా వెంకట్రావు వినిపిస్తూ ఉంటే నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అసెంబ్లీ స్పీకర్గా స్థానాన్ని ఖరారు చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీకి నవ్యాంధ్రప్రదేశ్కి కాబోయేటువంటి 3వ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనేది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.